ఇతర దేశాల నుంచి మన దేశానికి పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మన దేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసే విధంగా రైతులు ఆయిల్ ఫామ్ పంటలను పండించుకుని అధిక లాభాలు పొందాలని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని ఫామ్ ఆయిల్ మొక్కలకు మెగా ప్లాంటేషన్ లో భాగంగా ఎడ్ల కిస్టయ్యకు చెందిన వ్యవసాయ పొలంలో ఫామ్ ఆయిల్ పంట మొక్కలు నాటారు. ఫామ్ ఆయిల్ పంటలు ఏర్పాటు చేసిన డ్రిప్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉద్యానవన శాఖ అధికారులు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను శాల్వాతో సన్మానించారు. అనంతరం ఉద్యాన శాఖ జిల్లా అధికారి ప్రతాప్ సింగ్, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ లు మాట్లాడుతూ పామాయిల్ పంటలు వేసినట్లయితే రైతులకు వరి పంట కంటే ఎక్కువగా 4 రెట్లు ఎక్కువగా లాభం ఉంటుందని, రైతులు పామాయిల్ పంటపై మొగ్గు చూపించాలన్నారు. ప్రభుత్వం సబ్సిడీపై డ్రిప్ అందించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు పామాయిల్ ఎగుమతి చేసే విధంగా పంటలు పండించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ జిల్లా అధికారి ప్రతాప్ సింగ్, ఉద్యానవన శాఖ హెచ్ఓ సంతోష్ కుమార్, లీవ్ ఫార్మ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్ కృష్ణారావు, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, ఏఈఓ మధులిక, ఉద్యానవన శాఖ మండల ఫీల్డ్ ఆఫీసర్ సుజాత, మాజీ ఎంపీపీ అరుణ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు సాన సత్యనారాయణ, రాజిరెడ్డి, యాదవరావు, సుధాకర్, సిద్దిరాములు, చిరంజీవి, రాజాసింగ్, మోహన్ నాయక్, ఉదయ్ కుమార్, ఎడ్ల కిష్టయ్య పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో మరి మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి ఎప్పుడు కూడా మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇంద్రమ్మ రాజ్యం, ప్రజల ప్రభుత్వం ఎప్పుడు కూడా మరి ప్రజలు బాగుండాలా, రైతులు బాగుండాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పి మరి ఇవాళ రైతులే చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకటి ఇదనే కాదు, ఈ ఆయిల్ పామ్ అనే కాదు, మరి రైతులు మంచిగా ఉండాలా, ప్రజలు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో సన్నబియ్యం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అనేకమైన అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం కానీ మేము కానీ చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి ఆయిల్ పామ్కి సంబంధించి మరి భారీగా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వస్తున్నది. కాబట్టి మరి రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఆయిల్ పామ్ చెట్లను కూడా మరి మేము నాటడం జరిగింది. మరి ఇంతకుముందు ఏంటంటే మనం వేరే దగ్గర నుంచి మనము ఈ మన పామ్ ఆయిల్ ఏదైతుందో వేరే దగ్గర నుంచి మనము ఇంపోర్ట్ చేసుకుంటుండే, కానీ భవిష్యత్తులో మన దగ్గర నుంచే ఇతర దేశాలకు పంపించే విధంగా మరి కావాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మన గౌరవ మెదక్ శాసనసభ్యులు గారు శ్రీ మైనంపల్లి రోహిత్ రావు గారు మన జిల్లాలో శంకరంపేట గ్రామంలో ఈ ఆయిల్ పామ్ తోటల్ని మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కింద లాంచింగ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. మనం ఏదైతే ఆయిల్ పామ్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామో తెలంగాణ ప్రభుత్వం నుంచి, దానిలో భాగంగానే రైతులందరికీ తెలిసే విధంగా గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చేసి మన రైతు పొలంలో మొక్కల్ని నాటడం జరిగింది. అయితే మన మెదక్ జిల్లాకి ఈ సంవత్సరం 2500 ఎకరాల టార్గెట్గా కేటాయించగా ఇప్పటివరకు దాదాపుగా 1550 ఎకరాలకు సంబంధించి రైతులు మీ సేవ ద్వారా అప్లై చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే 775 ఎకరాలకి మన పరిపాలన ఉత్తర్వులుగా కూడా కలెక్టరేట్ ద్వారా ఇవ్వడం జరిగింది. అందులో ఎవరైతే రైతులు పరిపాలన ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందో వాళ్ళందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తూ మన ఆయిల్ పామ్ మొక్కల్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రైతుకి వరి పెట్టుకుంటే అంటే ఎంత మిగులుతుందో తెలుసు. అయితే వరి కంటే కూడా దాదాపుగా 4 రెట్ల ఎక్కువ ఆదాయం ఆయిల్ పామ్లో వస్తుంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారు ఇక్కడికి వచ్చేసి రైతులు వరి పంటను మాత్రమే కాకుండా ఆయిల్ పామ్ తోటల్ని కూడా పెట్టేసి వాళ్ళ యొక్క నెట్ ప్రాఫిట్ని, నెట్ ఇన్కమ్ని పెరిగేలా చేసుకోవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. మన జిల్లాకి ఇచ్చినటువంటి 2500 లక్ష్యాన్ని ఖచ్చితంగా ఈ సంవత్సరం మేము గౌరవ శాసనసభ్యులు గారి సహకారంతో పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.